వాళ్ళు ఎవరంట? ప్రేమించే వాళ్ళే భరిస్తారంట కదా. సో జాయ్ తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. నాకు సన్నిధిలో ఉన్న అల్లరి కనపడేది కానీ ఇక్కడ అల్లరి కనపడట్లేదు. చాలా గ్రేట్. మరొకసారి మీరు గ్రేట్ అని మన జాయ్ తల్లి మన పుట్టినరోజు వేడుకలో ఒప్పుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. జాయ్ తల్లి అంటే నాకు ఏం గుర్తొస్తుంది అంటే గ్రీటింగ్సే కదా, గ్రీటింగ్సే చెప్తాను, కంగారు పడకండి. జాయ్ తల్లి అనగానే అన్నయ్య గుర్తొస్తారు నాకు. ఆల్మోస్ట్ అన్నయ్య లంచ్ టైం దగ్గరకు వస్తారనమాట మన క్లినిక్కి. ఈ మధ్య లంచ్ తెచ్చేసుకుంటున్నారు. మమ్మీ అమ్మ ఊరుకోవట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టైం సరిపోవట్లేదు మీకు అని లంచ్ పెట్టేస్తున్నారంట. లంచ్ పట్టుకుని వచ్చేస్తుంటే ఆయన అలా కూర్చోగానే ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ రాగానే తల్లి బంగారం, నాకు అర్థమైపోద్ది ఎవరో, జాయ్ తల్లి. నిజంగా బంగారం లాగా మాట్లాడతారు. డాడీ ఎక్కడున్నారు డాడీ? డాక్టర్ అంకుల్ దగ్గర ఉన్నానమ్మా. భోజనం చేశారా డాడీ? చాలు, కడుపు నిండిపోయి ఉంటుంది. అన్నయ్య కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగాక. అలాంటి కూతుళ్ళు ప్రతి తండ్రికి ఉన్నారు, ఈ తండ్రికి ఉన్నారు కదా. సో మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి పిల్లలిద్దరు కూడా. నాకు గత బాబుని చూస్తుంటే గత క్రిస్మస్ దగ్గర నుంచి బాగా కష్టపడుతున్నాడు అనమాట. ఎందుకు వచ్చిన కీబోర్డ్ ఇది, ఏం ఉపయోగం ఉండలేదు. డాడీ ఏమో నన్ను అసలు కన్సర్న్ చేయట్లేదు. ఈ కీబోర్డ్ ఏంటో ఇలా చేసేస్తాడు. అసలు దాన్ని ఎలా ఆడుకుంటాడంటే అలా. సో నేనైతే ప్రార్థన చేస్తున్నాను, మంచి కీబోర్డ్ కావాలి బాబుకి. అలాగే ఆమెన్ అనరే, ఆమెన్ అంటే పాపను ప్రేమిస్తున్నారు కానీ జాన్ ప్రేమించట్లేదు. మీరు జాయ్నే ప్రేమిస్తున్నారు అన్నమాట. సో పాప కూడా మంచి డాక్టర్ అవుద్ది. అది చూసారా, పక్షపాతలు మీరు అందరూ. పాప దగ్గరికి వచ్చేసరికి అందరూ చక్కగా ఆమె చెప్పేస్తున్నారు. జాన్ కూడా చక్కగా తండ్రికి దేవునికి ఇద్దరు కూడా, దేవునికి మనుషుల దయ ఉంది. మనుషుల దయ ఉందా లేదా నాకు అర్థమవుతుంది. సో ఇలాగే మంచిగా చదువుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మంచిగా వాళ్ళ చదువులు చక్కగా రీచ్ అవ్వాలి. ఇప్పటి నుంచే చక్కగా దేవుని సన్నిధిలో సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ప్రార్థన చేయాలి, కంప్లీట్ అవ్వడం మైక్ పట్టుకుని తండ్రి నాయన అంతా మొదలుపెట్టేస్తుంది ప్రేయర్. సో అంత మంచిగా స్పీడ్గా ఉండాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అప్పుడే దేవుని దయ పిల్లల మీద ఉంటుంది కదా. చాలామంది పిల్లలు క్రిస్మస్ టైంలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటారు. క్రిస్మస్ పురుషులు ఉంటారు ఎక్కువ, తెలుసా మీకు? క్రిస్మస్ స్త్రీలు ఉంటారు, అలాగే క్రిస్మస్ పిల్లలు కూడా ఉంటారు. మీ సన్నిధిలో లేరని నేను అనుకుంటున్నాను. మన సంఘంలో లేరు కదా, అలాగా నేను చూస్తూ ఉంటాను. కానీ మన పిల్లలు వాళ్ళందరూ చక్కగా వెళ్తూ ఉంటే అంతకంటే ఇంకా స్పీడ్గా జాయ్ తల్లి ఆ మైక్ అలా రెడీగా ముందే ఉంటుందో ఏమో తెలీదు. ప్రతి వారం నేను ఎప్పుడు ఏ వారం వచ్చినా కూడా చిన్నపిల్లల్లో ఎవరైనా ప్రార్థన చేయాలి అనగానే తండ్రి నాయన అంట మొదలుపెట్టేస్తుంది ప్రేయర్. సో అలాగా ఇంతమందిలో అంత చక్కగా సరిగమలు పలికించడం అంటే కీబోర్డ్కి ఎంతో సులువో నాకు తెలియదు, కానీ ఆ నోటికి మాత్రం చాలా చక్కగా వచ్చింది తాళం, స్వరం. దేవుని స్తోత్రం కలుగాక. అలాగే దేవుని దయ కూడా చక్కగా ఉంటుందని, నిజంగా మంచి డాక్టర్ అవుతుంది. సరిగ్గా వినపడట్లేదు. ఆమేన్. ఏ దేశంలో ఉన్నా సరే మన దేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే డాక్టర్స్కి సరైన ఆలోచన పరిస్థితులు మన దేశంలో కరువైనవి. ఒక డాక్టర్గా చెప్తున్నాను అన్నమాట. సో అందుకని మంచి దేశంలో దేవుడు పంపిస్తున్నాడు. అక్కడ మంచిగా ఎదుగుతుంది. అయితే నేను ఒక చిన్న మాట చెప్పేసి క్లోజ్ చేసేస్తున్నాను. నాకు ఇచ్చిన 5 నిమిషాలు అయిపోయి. ఒక లాస్ట్ ఒక 2 months బ్యాక్, మేబీ 2 months బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్మేసి ఇద్దరు మగ పిల్లల్ని
మంచిగా చదివించి బ్రిటన్ పంపించారు. అక్కడ మంచి జాబ్ చేస్తున్నారు. ఎంత అంటే దాదాపు ఒక 8 to 9 lakh వరకు అప్రాక్సిమేట్ ఉందన్నమాట. అంత మంచి శాలరీ. ఎప్పుడన్నా 2 years వన్స్ వచ్చి మంచి పండుగ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు వస్తున్నారంటే సంక్రాంతికి వస్తున్నారు, వెళ్తున్నారు. చాలా బాగుంది. అయితే కాలక్రమంలో తల్లిగారు చనిపోయారు, తండ్రి ఒక్కడే. అప్పుడప్పుడు వెళ్తున్నాడు వస్తున్నాడు, ఆయన కూడా మూలపడ్డాడు. వాళ్ళకి ఏముంది, ఆస్తి అంతా కరిగిపోయింది కదా, ఇల్లు ఒకటే ఉంది. పిల్లలకి ఏముంది, మంచి ఉద్యోగం ఉంది కదా, ఎలాగో వచ్చి చూడలేరు కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఫోన్లో వీడియో కాల్స్ వచ్చినాయి కదా, వీడియో కాల్స్ చేసి చక్కగా ఒక పని అబ్బాయిని పెట్టి 15,000, 18,000, 20,000 ఇస్తూ ఆ అబ్బాయిని బాగా చూసుకుంటున్నారు. ఆ అబ్బాయి తండ్రిని బాగా చూసుకుంటున్నాడు. కాలక్రమంలో నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి, రావాలి. కానీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట. అందుకని కార్యక్రమాలన్నీ కూడా మొబైల్లోనే, వీడియో కాల్లోనే అన్నీ జరిగించేసేయండి, ఏం పర్వాలేదు, మేము ఏడుస్తున్నాము, బాధపడుతున్నాము అంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే, అలాగేనండి పర్వాలేదు, నేను వీడియో కాల్ చూస్తున్నానండి, చేసేసేయండి. ఏం చేస్తున్నాడు ఈయన, కీబోర్డ్ వర్క్లోనే ఉన్నాడు అనమాట. ఇది వాటర్ రూల్ అయింది ఆ టైంలో. సో అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. ఎవరు, చాలా జాలీసి ఉంటుంది చాలామంది కదా. పెద్దవాళ్ళు అయితే భయం వేసి ఉంటుంది, పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు అయితే మరి గుబులు పట్టి ఉంటుంది. వీళ్ళు దేవుని దయ లేనివారు. వీళ్ళకు ఉంటే మనుషుల దయ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆస్తిని బట్టి, వాళ్ళకున్న డబ్బుని బట్టి, వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి కదా. కానీ దేవుని దయ ఉంటే, ఇంకోటి ఏం జరిగింది చెప్పనా, దేవుని దయ ఉంటే తండ్రినే చక్కగా తీసుకెళ్ళిపోయింది ఒక కూతురు, తల్లినే చక్కగా తీసుకెళ్ళిపోయాడు ఒక కొడుకు. లేదు, మొత్తం ఎక్కడికే షిఫ్ట్ చేసుకున్నాడు. అవసరమైతే నేను జాబ్ రిజైన్ చేసి వేరే కంపెనీలోకి వెళ్ళిపోతానండి, నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి పంపించారు ఇక్కడికి, కాబట్టి నేను వేరే జాబ్ కన్నా వెళ్తాను, కానీ ఇది నాకు నెసెసిటీ కాదు. నా తల్లిదండ్రులు ముఖ్యమైన వచ్చేసిన పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళెవరో దేవుని దయందు వర్ధిల్లేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి దేశంలో వర్క్ చేయాలి, బట్ ఇలాంటి దేవుని దయ ఉంది కాబట్టి జాయ్ తల్లి ఖచ్చితంగా పేరెంట్స్ని చక్కగా చూస్తుంది. నేను చాలా దూరం వెళ్ళిపోయాను అనిపిస్తుంది కదా, ఎస్ అనిపించాలి, ఆలోచించాలి. రోజులు అలాగే ఉన్నాయి, అవునా కదా. సో దానికోసం కూడా మీరు మంచిగా ప్రార్థన చేయండి, బిడ్డలు మంచిగా దీవించబడతారు. ఎందుకంటే విశ్వాసులు కాదు, ఇది ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని ఒక మాట చెప్పడానికి, అంతకు మించి బిడ్డలు విశ్వాసులు నడిపించే బ్రదరు సిస్టర్ అయి ఉన్నారు. కాబట్టి మనం మళ్ళీ మంచిగా ప్రార్థన చేద్దాం. మనుషుల దయందు వర్ధిల్లుతున్నారు, దేవుని దయందు వర్ధిల్లుతున్నారు, ఇంకా వర్ధిల్లం గాక. ఆమేన్. చిన్న మాటలు దేవుడి